సందర్భాలలో దేవుడు, నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను, దేవుడు 3 విషయాలు ఎల్లప్పుడూ పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు ఆయన మీద విశ్వాసంగా ఉన్నావా, నువ్వు ఆయనకు లోబడుతున్నావా, నీ గుణగణం మారిందా. ఎప్పుడు ఇవి 3 విషయాలు టెస్ట్లు వస్తాయి. నీ క్యారెక్టర్ టెస్ట్ వస్తూనే ఉంది. దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించేది నీ గుణగణం ఎలా ఉందనేది. అందరిని పిలిచి ఆగ్నెస్ గాని పిలవకపోతే స్తోత్రం కలుగును గాక. అస్సలైన ఆగ్నెస్ అప్పుడు బయటకు వచ్చింది. నేను యథార్థత చెబుతున్నాను, అస్సలైన ఆగ్నెస్ అప్పుడు బయటకు వచ్చింది. నిజంగా చెప్తున్నా. అందరిని మెచ్చుకుని రాజుని గనక మరిచిపోతే నిజమైన రాజు బయటకు వస్తాడు. అందరిని పిలిచి పద్మ ఒక్కదాన్ని పిలవకపోతే నిజమైన పద్మ బయటపడింది. నేను అంటున్నాను కదా, అప్పుడు వస్తుంది స్వామి. అర్థం చేసుకోగలవా? క్రీస్తు ప్రేమతో నిండి ఉండగలవా? అసలు అది అలాంటిది జరగలేదే అన్నట్టుగా నువ్వు ప్రవర్తించగలవా? వెంటనే వెళ్ళిపోయి నువ్వు కౌగిలించుకుని ప్రేమగా కలిసి మెలిసి ఉండగలవా? నీ మొహంలో కనపడుతుంది ఆ బ్లడ్ అంతా వచ్చి నీ మొహం అంతా విటనరా కనపడుతుంది ఆ స్వభావం. కళ్ళెత్తు చూడలేకపోతున్నావే, ఫేస్ టు ఫేస్ కూడా చూడలేకపోతుంది. ఎందుకనండి, ముఖం చిన్నబుచ్చిపోయినట్టుగా ఉందిగా ఏంటి? అదిగో కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులు ఎవరు గుణాలు బయటపడడానికి దేవుడు కొన్ని పరిస్థితులు ముందుకు తీసుకుని వస్తాడు. నేను మళ్ళీ చెబుతున్నాను, యేసయ్య పిల్లలమైనప్పుడు సాధ్యమైనంతవరకు ఎలా ఉండాలి అంటే, వింటున్నారా, 100% యేసయ్య గుణగణాలు అనుకరించడానికి దేవుడు ఈ సంఘాన్ని మన కొరకు పెట్టాడు. దీనికి ఇన్ని లక్షలు మనం అద్దులు కట్టుకుని, వినాలి నా మాట, ఇన్ని లక్షలు అద్దులు కట్టుకుని ఇలాంటి కోటాలు పెట్టి నేను ఇంత సమయం మీరు ఇంత సమయం, ఇదంతా ఇదేనికి బ్రదర్? నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, ఎందుకు లక్షలు పెట్టాలి నేను దీనికి? ఎందుకు మీ అందరిని సమకూర్చాలి? ఎందుకు ఇదంతా చెయ్యాలి? అమ్మగారిని అడగండి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ దాచిపెట్టిందో దీని ద్వారా. అమ్మగారిని అడగండి ఎంత అప్పులు ఉన్నాయో అడగండి. ఒక మాట ఒకసారి అడిగి చూడండి మీరు ఎప్పుడైనా. ఏదో ఎందుకు ఇది మరి ప్రయాసంతా దేనికి? ఎందుకు సార్ ఇన్ని సిస్టమ్ ఎందుకు? అదిగో ఆ వాయిద్యాలు వాయించే వాళ్ళకి నెలకి 50,000 ఇవ్వాలి. నేను నెలకు వచ్చేటప్పుడు 50,000 ఇవ్వాలట్టు. ఒక్క వాయిద్యాలకి నెలకి 50,000 ఇస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను? ఆలోచన చేయాలి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాటలు? ఎందుకు ఇంత కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత వెచ్చించి ఎందుకు చేయాలి? నువ్వు వచ్చి మళ్ళీ అలాగనే బురదలో పొరలాడటానిక? అందుకని ఇదంతా నేను మీ పాస్ట్ గారు, నువ్వు నా విశ్వాసం దేనికి? ఒకసారి ఆలోచన చేయండి బ్రదర్. భక్తి ఫేక్ చేసుకోవడానికి ఇంత కష్టపడాల్సి మీరు రావాల్సిన పనే ఉంది బ్రదర్. మీ పక్కన సంఘాలు ఏమైనా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఎడదాకా రావాల్సిన పని లేదు. భక్తి చేయనుకున్నప్పుడు రా. ఇక్కడికి చర్చికి ఎందుకు వెళ్ళాలి? భక్తి చేయి బ్రదర్. ప్రభు గుణాలు రాకపోతే నువ్వెట్ట క్రిస్టియన్ అయ్యా? నువ్వు వరం ఉందండి, ఎవరికి కావాలి నీ వరం? ప్రభువే గద్దించాడు కదా, అక్రమము చేయువాడా అడన్నాడు. అయ్యా నేను ప్రవచనాలా ఎవరికి కావాలి? నేను ప్రవచనాలకు వ్యతిరేకిని కాను, అందరికంటే నేను మరి ఎక్కువగా మాట్లాడగలిగిన వాడిని. ధైర్యంగా చెబుతాను ఈ మాట. అద్భుతాల గురించి చెప్పొద్దు. అనేక అద్భుతాలు జీవితంలో నేను చూసిన వాడిని ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు జరిగినాయి. నేను ఎంత మాత్రం నీ విషయాల్లో తక్కువ కాదని నేను ధైర్యంగా చెప్తాను. ఏది ముఖ్యం? నా స్వభావం మారిందా? ప్రేమ నాలో వచ్చిందా? పరిశుద్ధత నాలో వచ్చిందా? క్షమించే మనసు నాలో వచ్చిందా? లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఓర్పు నాలో వచ్చిందా? సహనం నాలో వచ్చిందా? క్రీస్తులాగా మారేనా? ఇది మారకపోతే ఇంకెందుకు సంఘం? లోకులు అంటారు అన్ని మతాలు ఒకటే, అన్ని చెప్పేది ఒకటే. రేయ్, ఆ కొలతకి వ్యత్యాసం ఉంది. ఆ కొలత ప్రేమించేవాడిని ప్రేమించమంటది, ఈ కొలత శత్రువును కూడా ప్రేమించమంటది. అది ఇది ఎట్టొకటైద్దిరా, నలుపు తెలుపు ఎట్టొకటైద్ది. ఆల్ గ్రే మే బిలాంగ్ టు వన్ బ్లాక్ ఫ్యామిలీ, బట్ నాట్ వైట్ ఇస్ నాట్ బ్లాక్. సిమెంట్ కలరు, లేకపోతే వింటున్నారా, లేకపోతే గ్రే కలరు, లేకపోతే కొంచెం లైట్ బ్లాక్ కలరు, బ్రౌన్ కలర్, ఇవన్నీ బ్లాక్ కుటుంబానికి సంబంధించినవి, నలుపు కుటుంబానికి సంబంధించినవి కావచ్చు. అయితే చెలుపు నలుపు కాదు కదా. అలాంటప్పుడు యేసులో ఉన్న విశేషత ఏంటి? తిరుపతికి వెళ్తున్నారు,